ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సెంట్రాయిడ్ అంటే ఏంది అసలు? ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్కి 3 కోఆర్డినేట్స్ ఉంటాయి, ఏబిసి. ఈ ట్రయాంగిల్కి మిడ్ సెంటర్ పాయింట్ అంటే ఏడి అనే ఒక మీడియన్ ఉంటుంది బీసీకి, సిడి అనే ఒక మీడియన్ ఉంటుంది ఏసీకి. ఆ మీడియం పాయింట్లు డి, బీసీకి వచ్చి బిఈ, ఏబీకి వచ్చి ఎఫ్. మిడ్ పాయింట్ వచ్చి సెంట్రాయిడ్ అంటారు. ఆ మిడ్ పాయింట్ సెంట్రాయిడ్ అంటారు. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి అంటే 3,5 ఇచ్చారు ఒక కోఆర్డినేటు, -7,4 ఇచ్చారు ఇది ఇంకో కోఆర్డినేటు, 10,-6 ఇచ్చారు. అసలు ఈ కోఆర్డినేట్స్ ఏంటి? x2, y2, x3, y3, సి కోఆర్డినేట్. ఏ కాడ x1, x2. ఇప్పుడు ఫార్ములా సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? g(x, y). x కోఆర్డినేట్ అంటే సమ్ చేయాలి, బై 3 చేయాలి. x1 + x2 + x3 బై 3, ఇది x కోఆర్డినేట్. y కోఆర్డినేట్ ఏంది? y1 + y2 + y3 బై 3. ఇవి సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్. మనకు కావాల్సింది ఏంది? కే వాల్యూ ఎంత ఉంది? కే వాల్యూ కావాలంటే ఓన్లీ x తీసి సరిపోతుంది. ఇది 3 + -7 + 10 బై 3. ఈ కోఆర్డినేట్ సరిపోతుంది, x కోఆర్డినేట్ సరిపోతుంది. మొత్తం సమ్ చేస్తే 6 వస్తుంది. 6/3 ఎంత? 2. మనకు కావాల్సిన కే వాల్యూ